రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఘనంగా కొనసాగుతోంది. పరకాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో 5 మండలాలకు చెందిన మహిళా సమైక్య గ్రూపులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు చీరలు పంపిణీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో పర్యటించిన మంత్రి సీతక్క మహిళా సమైక్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమై వారి చేతిలో 4 పైసలుండాలని, అప్పుడే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని సీతక్క అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆడబిడ్డలకు సారె పెట్టాలని ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. మహిళా సంఘాల్లో చేరాలన్నటువంటి లక్ష్యాన్ని ఇచ్చే విధంగా మరి మహిళలందరికీ కూడా కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకంటూ మరి ఆ యూనిఫామ్ లాగా ఉండడంతో ఎక్కడికి వెళ్లినా గౌరవం లభించాలి. మీటింగ్లకు వెళ్లినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి అని అందరికీ ఒకే రకమైనటువంటి యూనిఫామ్ లాంటి చీరలను పంచడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 27,000 కోట్లకు పైగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చడం జరిగింది. దానితో చాలా చోట్ల మహిళలు క్యాంటీన్లు గాని, బ్యూటీ పార్లర్లు గాని, మిల్క్ పార్లర్లు గాని, తర్వాత పెట్రోల్ బంకులు గాని, అదేవిధంగా రకరకాల కిరాణం షాప్స్ ఇలాంటి అన్ని కూడా పెట్టుకుని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి, కోటి మంది మహిళలకు కోటి చీరలు పంచాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా మరింతగా మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ధైర్యంగా ఉంటుంది. ఇంతకుముందే అన్ని రకాలుగా అందరికి అందుబాటులో ఉంటాం. భవిష్యత్తులో కూడా ఆర్థికంగా ఉండాలనే రకంగా కానీ, ఎదగాలని కానీ, పిల్లలు చదువుకోవాలని అన్ని అంశాల మీద సోదరులు ఉంటాను.